డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 14 అంశాల ఎజెండాగా కేబినెట్ భేటీ జరగనుంది. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ సహా కీలక అంశాలపై చర్చించనున్నారు. అమరావతిలో 2700 కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 14 అంశాల ఎజెండాగా కేబినెట్ భేటీ జరగనుంది. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ సహా కీలక అంశాలపై చర్చించనున్నారు మంత్రివర్గం. అమరావతిలో 2700 కోట్ల విలువైన పనులకు ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏపీ కేబినెట్ ఎన్ని గంటలకు సమావేశం కానుంది? మెయిన్ గా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? మరికొన్ని క్షణాల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. మొత్తం 14 అంశాలు ప్రధాన ఎజెండాగా ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. దీనిలో అత్యంత కీలకమైన అంశాలుగా విద్యుత్తు, అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అంశాలను ప్రధాన ఎజెండాగా ఈరోజు కేబినెట్ నిర్వహించబోతున్నారు. అదేవిధంగా రెవెన్యూకు సంబంధించిన అంశాలు కూడా ఈరోజు కేబినెట్లో ఉండడం జరిగింది. అయితే ఈ 14 అంశాల్లో మొత్తం అమరావతికి సంబంధించి 2700 కోట్ల రూపాయల విలువ గల 2 ఇంజనీరింగ్ పనులకు అనుమతులు ఇస్తూ ఈరోజు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని 50 బెడ్ల నుంచి 100 బెడ్లకు ఏదైతే 100 బెడ్లకు పెంచుతూ అప్గ్రేడ్ చేస్తూ కూడా ఈరోజు కేబినెట్ ఆమోదముద్ర తెలపనుంది. అదేవిధంగా ఏపీ ఎంఆర్యుడి చట్టం 2016లో భవనాల లేఅవుట్లను అనుమతులు మున్సిపాలిటీలకు అప్పగిస్తూ కూడా సవరణకు సంబంధించిన ప్రతిపాదనలకు ఈరోజు కేబినెట్ ఆమోదముద్ర వేయబోతుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఈ అథారిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగేందుకు మొత్తం 19 నూతన పోస్టులను క్రియేట్ చేస్తూ కూడా ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నందివాడ గ్రామంలో 6.5 ఎకరాలకు సంబంధించి 100 బెడెడ్ ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించి కేబినెట్ ఈరోజు ఆమోదముద్ర 6.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్లో ఈరోజు ఆమోదముద్ర పడే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఎజెండా పూర్తయ్యాక ముఖ్యమంత్రి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఇంతకుముందే ప్రకటించారో, ఏదైతే గోదావరి నుంచి బనకచెర్ల వరకు కూడా నదుల ఇంట్రా కనెక్ట్ రాష్ట్రంలో ఉన్న నదుల కనెక్షన్ అంతర్గతంగా కనెక్ట్ చేసే అంశంపైన కూడా మంత్రులతో విడిగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 6 నెలల పాలన ఏ విధంగా సాగింది, రానున్న ఏడాది నూతన సంవత్సరంలో ఏ విధంగా పాలన ముందుకు తీసుకెళ్లాలి, వైపు ఆర్థిక పరిస్థితులు ముందుకు వెళ్ళనివ్వకపోతున్నప్పటికీ కూడా వాటిని అధిగమించే విధంగా రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్ళాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద కూడా ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. వీటితో పాటు ఎస్ఐపిబికి ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఉందో దానిలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి 182,162 కోట్లకు సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోదముద్ర పెట్టుబడులకు సంబంధించి ఆమోదముద్ర ఉన్నారు. వీటి ద్వారా 2,63,411 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని తెలుస్తోంది. ఇక నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల రూపాయలతో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించి ముందుగా దీన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలనుకున్నా, అయితే తర్వాత నెల్లూరు జిల్లా రామాయపట్నానికి దీన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోదముద్ర పడనుంది. ఇక విశాఖపట్నంలో మిలీనియం టవర్స్కు సంబంధించి 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ పెట్టుబడులకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదముద్ర వేయబోతున్నారు. ఇక సత్యసాయి జిల్లా గుడింపల్లి ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ ప్రైవేట్ ఎలక్ట్రిక్ ట్రూ వీలర్ ట్రక్కులు, అదేవిధంగా బస్సులు, బ్యాటరీ ప్యాకులకు సంబంధించి 1,46,000 కోట్ల పెట్టుబడులకు ఈరోజు కేబినెట్లో ఆమోదముద్ర పడనుంది. అనకాపల్లి రాంబిల్లో 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించి 1,174 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోదముద్ర పడనుంది. రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కింద 83,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో కీలక ఆమోదముద్ర అయితే పడనుంది. మొత్తం మీద ఎస్ఐపిబిలో వచ్చినటువంటి ఏవైతే ప్రతిపాదనలోనే వాటన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో పాటు అమరావతి పనులు మరింత వేగం పుంజుకునేలాగా ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. రైట్ సత్య.